హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ వారియర్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ కేస్ మీరు కొత్త యూట్యూబర్ అయితే ఈ వీడియో మీకోసం అనమాట. సో ఎవరైతే ఈ యూట్యూబ్లో ఒక ఛానల్ని ఓపెన్ చేశారో వాళ్ళు కొత్త యూట్యూబర్ అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూట్యూబ్లో సక్సెస్ అనేది ఒక 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి క్వాలిటీ, రెండోది వచ్చేసరికి క్వాంటిటీ అనమాట. సో క్వాలిటీ గురించి చెప్పాలనుకుంటే క్వాలిటీ ఏదైనా మీ థంబ్నెయిల్ క్వాలిటీగా ఉండొచ్చు, లేదంటే మీరు వీడియో ఏదైతే షూట్ చేస్తున్నారో అది మీ ఎపీరియన్స్ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు. అది కాకుండా మీ కంటెంట్ క్వాలిటీ అనమాట. ఏదైతే మీరు వీడియోని సెలెక్ట్ చేసి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఎంత మంచి ఫ్రేమ్తో మీరు వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేస్తున్నారో ఆ క్వాలిటీ అయినా కావచ్చు అనమాట. సో ఈ క్వాలిటీ అనేది 50% యూట్యూబ్ సక్సెస్కి దోహదపడితే, అలాగే రిమైనింగ్ 50% అనేది క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు కొత్త యూట్యూబర్స్ అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అసలు ఎలా వర్క్ చేస్తుందో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ గురించి పక్కకు చెప్పండి, చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో క్వాలిటీ గురించి ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, క్వాలిటీ ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, క్వాలిటీవి ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా క్వాలిటీ కంటెంట్ని షూట్ చేయాలంటే మొబైల్ కెమెరా ఎక్సెట్రా చాలా మంది డిస్కస్ చేస్తారు. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడలేదు అనమాట. సో నేను మాట్లాడేది ఈరోజు క్వాంటిటీ గురించి అనమాట. అసలు క్వాంటిటీ ఏంటి మీకు ఒకవేళ తెలుసుంటే యూట్యూబ్ అనేది ఆల్గోరిథం మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఇన్ కేస్ కొత్త ఛానల్ని స్టార్ట్ చేస్తే క్వాంటిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎలా ఏంటంటే, సో ఇన్ కేస్ ఒక వీడియో అనేది వైరల్ అవ్వాలనుకుంటే మనం దానికి మ్యాక్సిమం ఇన్పుట్స్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లక్కీ డ్రా కాంటెస్ట్ లాంటిది అనమాట. సో మనం ఎన్ని ఎక్కువ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని పబ్లిక్ చూసేలా చేస్తున్నామో మనకి అంత మ్యాక్సిమం ఛాన్స్ అనమాట ఏదో ఒక వీడియో వైరల్ అవుట్ అనమాట. సో ఏంటంటే మీరు మ్యాక్సిమం ఎన్ని ఎక్కువ వీడియోస్ని షూట్ చేయగలిగితే తక్కువ స్పాన్ డ్యూరేషన్ అయినా పర్లేదు. మ్యాక్సిమం కొత్త యూట్యూబర్స్ అయితే మినిమం మీకు ఒక 4-5 మినిట్స్లోనే కంప్లీట్ వీడియో ఉండేదట్టు చూడండి. సో మీరు మంత్లీ ఎన్ని ఎక్కువ వీడియోస్ మీరు పోస్ట్ చేయగలిగితే యూట్యూబ్లో మీకు మ్యాక్సిమం అంత ఛాన్స్ వస్తుందన్నమాట మీ వీడియో అనేది వైరల్ అవుతాయి అనమాట. ఓకేనా? కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి, వీక్లీ ఇన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో రిలీజ్ చేయాలి, లేదంటే మంత్లీ ఇన్ని టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా టాపిక్ మీద వర్కౌట్ చేయండి. గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న టాపిక్ దానికి సీక్వెన్సెస్గా టాపిక్ 1 చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 అలా అయినా చేసినా పర్లేదు. లేదంటే మంచి క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని దాని మీద రిపీటెడ్గా వీడియోస్ని తీస్తూ ఉండండి, పోస్ట్ చేస్తూ ఉండండి. కొంత టైం తర్వాత ఖచ్చితంగా ఆల్గోరిథం కూడా అర్థమవుతుంది అనమాట మీ రెగ్యులారిటీ. యూట్యూబ్లో రెగ్యులర్గా ఎవరైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారో సో ఆ యూట్యూబ్ ఆల్గోరిథం కూడా అర్థమవుతుంది. ఏదో ఒక స్పాన్ ఆఫ్ ఆఫ్టర్ ఒక 5 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, ఎప్పుడైనా పర్టికులర్ టైంలో యూట్యూబ్ అనేది కూడా మీ ఛానల్కి ఖచ్చితంగా బూస్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ బూస్ట్ ఒకవేళ మీ క్వాలిటీ కంటెంట్ కనుక ఇచ్చుంటే దాని నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే మీ వాచ్ అవర్స్ కూడా పెరుగుతుందన్నమాట. సో క్వాలిటీ ఇంపార్టెంటే, క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట మీరు యూట్యూబ్లో సక్సెస్ అవడానికి. ఓకేనా? ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.